నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పద్మన్నపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న చెంచు మహిళ లింగమ్మ నెలజీతం చేయడానికి మామూలు వసూలు చేశాడంటూ లింగమ్మ కంటతడి పెట్టుకుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రామ పంచాయతీ నుండి తీసివేస్తామని బెదిరించాడని ఆరోపిస్తోంది. చెంచు మహిళపై పంచాయతీ కార్యదర్శి చేస్తున్న ఇబ్బందులకు తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు, లింగాల మండల కేంద్రం ముందు ఆమెకు న్యాయం జరిగే వరకు ధర్నా చేస్తామని చెంచు సంఘం నాయకులు హెచ్చరించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిన సెక్రటరీ ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకు వచ్చే జీతంలోకి వెళ్ళే ఈయన నెలకు 2,000, 2,500, 3,000 ఇట్లా ఇచ్చడం ఎంతవరకు నిజం? మా ఆదివాసుల మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారంటే ఇటుకెళ్ళిన లీడర్లు కానీ, ఈ అధికారులు కానీ, ఈ ఆదివాసులు ఏం చేయలేరు అనే ఆలోచనతోనే తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రతి నెల ఈమెకు ఇచ్చే జీతానికి ఆమె పిల్లలకేం దాక్కుంటుంది, ఆమె ఆమె ఖర్చు ఏం పెట్టుకుంటుంది. మళ్ళీ యథావిధి పొద్దులు ఇస్తే కూలి వేయడమే కాదు, గ్రామ పంచాయతీ చేసుకోవాలి. అందుకని ఈ సెక్రటరీని ఎమ్మటే సస్పెండ్ చేయాలనేది నా డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఆయన సస్పెండ్ చేయకపోతే రేపు జరిగే ఆదివాసీ దినోత్సవం రోజున కలెక్టర్కు కంప్లైంట్ చేయవలసి వస్తుంది. కంప్లైంట్ చేస్తూ దీనిపైన ఎంతవరకు ధర్నానైనా చేస్తాం, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసర్ ముంగల కానీ, కలెక్టర్ ముంగల కానీ. అయితే మళ్ళీ తర్వాత ఏమైందంటే, మళ్ళీ మా అన్న కొడుకు పుట్టింటికి కనిపోయింది. పోతే మళ్ళీ పనిచేస్తలేదు, ఏం చేస్తలేరమ్మా అని మళ్ళీ 2,000 తీసుకున్నారు. మా అన్న మా అక్క కొడుకు వెళ్ళిపోయినా చెప్పలేదు, ఒకటే రోజు కదా అని వెళ్ళిపోయినా. 3 నెలల జీతం పడది. పడితే ఇంకా మళ్ళీ 2,500 లేరమ్మా అన్నాను. సార్ లేవు సార్, నా పిల్లలు బళ్ళ హాస్టల్లో ఉన్నారు అన్నాను. గేమ్లు ఆడుకుంటే 1,500 ఇస్తా సార్ అంటే, లేదమ్మా 2,500 ఇస్తేనే చేస్తా, లేకుంటే లేదన్నాను. మన సార్ వాళ్ళు అందరు పెద్ద పెద్ద సార్ వాళ్ళు అందరూ వచ్చి దారాన సార్ కూడా ఉన్నాడు, సెక్రటరీ సార్. 2 రోజులు వచ్చినా కూడా 2 రోజులు డబ్బులు ఇవ్వమ్మా అని అన్నాడు. అయితే లేవు సార్, నాతో ఇబ్బంది ఉంది, లేవు సార్ అన్నీ నన్ను, కానీ ఖచ్చితంగా ఇయ్యాను అన్నాడు. అంటే ఇంకా నేనేం అడగలే. జ్వరం వచ్చిందని డబ్బుల కోసం సుస్తులాగా అయిందని పండుకున్నా. మళ్ళీ పిలిపించిండు. మళ్ళీ సార్ అందరూ పెద్ద మనుషులు వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయినాక మళ్ళీ డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే లేవు సార్ అని నేను చెప్పిన. మళ్ళీ లేవంటే ఇంక ఇస్తావా ఇవ్వమ్మా అన్నాడు. అయితే ఎరువు వేయించుకున్నాను సార్, ఎరువు వేయించిండు. అలా ఎరువు వేపిస్తే ఆ ఎరువు డబ్బులు నువ్వు కట్టమని చెప్పిండు. సరే సార్ కడతలే, నా జీతం వచ్చిన